చివారి బస్సు. ఒక చలికాల రాత్రి. ఆకాశం నల్లగా ఉంది. ఎక్కడ చూసినా పొగమంచు. వాన పడిపోయి రోడ్డంతా తడిసిపోయింది. ఆ ఊర్లో బస్సు రోజుకి 2 సార్లు మాత్రమే వస్తుంది. ఉదయం ఒకటి, రాత్రి చివర్లో మరొకటి. శ్యామ్ అనే అబ్బాయి పట్టణానికి ఇంటర్వ్యూకు వెళ్లాల్సి వచ్చింది. అదే చివరి ఛాన్స్ అనుకోగానే ఆ రాత్రి చివరి బస్సు ఎక్కాలని స్టాండ్కు వచ్చేశాడు. తడిసి ఒంటరిగా. బస్సులో కలిపి 10 మందే ఉన్నారు. డ్రైవర్, కండక్టర్, ఓ ముసలి వ్యక్తి, గర్భవతిగా ఉన్న ఒక అమ్మాయి, 2 కాలేజీ పిల్లలు, ఓ ముసలి జంట, ఇంకో ముసలమ్మ, ఇంకా మన శ్యామ్. బస్సు నెమ్మదిగా అడవిలోకి ముట్టేసరికి మొబైల్ సిగ్నల్ పోయింది. చీకటి నిండిపోయింది. అక్కడ్నుంచి ఆట మొదలయింది. మొదటే సీన్. లైట్లు ఒక్కసారిగా టిక్టిక్మంటూ ఆపేయాయి. డ్రైవర్ నడిపిస్తూ, ఏంటో మాషే, బ్యాటరీ పనికి రావట్లేదే అన్నాడు. అందరూ కంగారు పడుతుంటే బస్సులో ఓ చిన్న పిల్లవాడు నవ్విన శబ్దం వినిపించింది. వాళ్ళందరూ వెనక్కి తిరిగి చూశారు. అని ఆ బస్సులో పిల్లాడు లేడు. శ్యామ్ అంతా బెంబేలెత్తిపోయాడు. ఏంటి భూతాల మాటలా ఉందే అనుకున్నాడు. రెండో టెన్షన్. బస్సు మళ్ళీ నడిచింది. కాని గమనించేసరికి అదే చెట్టు దగ్గరికి మళ్ళీ వస్తోంది. టైం చూస్తే గంట దాటిపోయింది. కాని బస్సు ఎక్కడికి వెళ్ళట్లేదు. ఆ ముసలాయన నెమ్మదిగా, ఈ దారి కేవలం మనుషులకే కాదు, చచ్చిపోయిన వాళ్ళకి కదలడానికి అన్నాడు. అందరూ ఒక్కసారిగా చేస్తూ చూశారు. ఒక్కసారిగా బస్సు ఆగిపోయింది. డ్రైవర్, ఇంతవరకు నా కెరీర్లో ఇలా ఎప్పుడు జరగలేదు మాషే. ఇది నా 12వ సంవత్సరం ఈ రూట్లో. అందరూ దిగాలా అనుకుంటుండగానే ఆ ముసలాయన కనిపించలేదు. కూర్చున్న సీటు ఖాళీ. కండక్టర్, ఏంటా ఆ ముసలాయన? ఆయన నేను గుర్తుపట్టా మాషే. ఆయన 5 ఏళ్ల క్రితం ఇక్కడే జరిగిన బస్సు యాక్సిడెంట్లో చనిపోయాడు. శ్యామ్ చచ్చిపోతున్నట్లు అయ్యాడు. ఏంటో నేనేం చూస్తున్నానో అనుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత బస్సు ఒక పాత ఊరు దగ్గర ఆగిపోయింది. డ్రైవర్, ఇంకా నడపలేండి, ఇక్కడే దిగాలి అన్నాడు. అందరూ దిగిపోయారు. శ్యామ్ మొబైల్ తీసి మ్యాప్ చూస్తే ఏమీ కనిపించట్లేదు. కాని అక్కడ ఓ బోర్డు. ఈ స్థలంలో 5 ఏళ్ల క్రితం ప్రమాదంలో చనిపోయిన 10 మందికి స్మారక స్తూపం. శ్యామ్ ఊపిరి ఆగిపోతుంది. తాను బ్రతికే ఉన్నాడా లేక అంతా చనిపోయిన వాళ్ళతో పయనం చేశాడా?